డీలిమిటేషన్ పై అఖిల పక్షంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. హైబ్రిడ్ పద్ధతిలో సీట్ల పెంపు అంటూ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు ముఖ్యమంత్రి. జీడీపీ ఆధారంగా సగం సీట్లు ఉండాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లతోనే మహిళా కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు సీఎం. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చట్టసభల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించేందుకే మోదీ కుట్ర అన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో సంబంధం లేకుండా మ్యాజిక్ ఫిగర్ సాధించేలా కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. సీట్లు పెంచాల్సి వస్తే హైబ్రిడ్ పద్ధతిలో పెంచాలని డిమాండ్ చేశారు. కొత్తగా పెంచే సీట్లలో 136 సీట్లు జీడీపీ వృద్ధి ఆధారంగా, మరో 136 సీట్లు జనాభా ఆధారంగా పెంచాలన్నారు ముఖ్యమంత్రి. మేము నిరసన తెలపడమే కాకుండా ప్రధానమంత్రికి లేఖ రాసినాం. మీరు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా వివక్ష, నిరాదరణ, అన్యాయం జరుగుతుంది. దీన్ని ఏమాత్రం మేము ఒప్పుకునే సమస్యనే లేదని చెప్పడంతో ఇంకో రూపంలో ఈరోజు బయలుదేరారు. దామాషా ప్రకారం అని ప్రోరేటా అంటే 543 సీట్లు ఉన్న దాంట్లో 50% సీట్లు పెంచుతాము. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో 20 సీట్లు ఉన్నాయి, 10 పెరిగితే 30 అవుతాయి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, 50% అంటే 40 సీట్లు పెరిగితే 120 అవుతాయి. ఈరోజు 50% పెంచితే కేరళ 30 సీట్లు అవుద్ది, ఉత్తరప్రదేశ్ 120 సీట్లు అవుద్ది. ఈ రోజున్న మనకు వాళ్ళకున్న అంతరము 412 సీట్లు ఉంటే రేపు పెంచే సీట్లతోని 620 సీట్లు అవుతాయి. 208 సీట్లు అదనంగా ఉత్తర భారతదేశానికి అన్డ్యూ అడ్వాంటేజ్. మహిళా బిల్లును అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ చేయొద్దన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ వేరు, మహిళా బిల్లు వేరన్నారు. ప్రస్తుతం ఉన్న 543 ఎంపీ సీట్లలోనే 33% మహిళా కోటాను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2023లో బిల్లు పాస్ అయితే 2024లో ఎందుకు రిజర్వేషన్లు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడెందుకు హడావిడి పడుతున్నారని నిలదీశారు రేవంత్. 2024 మే జూన్ తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయా శాసనసభలలో కూడా 1/3 మహిళా రిజర్వేషన్ అమలు చేయమని చట్టం చేసినుంటే ఈ మధ్యకాలంలో జరిగిన 24 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని రాష్ట్రాలు ఎక్కడైతే ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు జరిగి ఉండు. ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపినరు. చట్టసభల్లో అత్యంత బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలను మరింత బలహీనపరిచేందుకే డీలిమిటేషన్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్. మోదీ కేబినెట్లో కీలక శాఖలన్నీ నార్త్ నేతల చేతుల్లోనే ఉన్నాయని, దక్షిణాదికి మొండి చేయి చూపించారని ఫైర్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కీలకమైన శాఖలు ఏవీ ఇవ్వలే. ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, కామర్స్ మినిస్టర్ కానీ, ఇట్లా మీరు మొదటి 10 శాఖలు తీసుకుంటే ఒక ఆర్థిక శాఖ మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిండ్రు. ఏ ఒక్క శాఖ కూడా, రాష్ట్రపతి పదవి కూడా, కీలకమైన ఏ పదవి కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వలేదు. సీట్ల పెంపుతో దక్షిణాదికి 195 సీట్లు, ఉత్తరాదికి 620 సీట్లు పెరుగుతాయన్నారు రేవంత్. ఉత్తర దక్షిణాది మధ్య అంతరం 412 సీట్లు ఉంటుందన్నారు. ఎన్డీఏ సర్కార్ దక్షిణాదిపై వివక్ష చూపుతోందని చెప్పారు. ఏ ప్రాతిపదికన సీట్లు పెంచుతారో అఖిలపక్ష సమావేశం పిలవాలని డిమాండ్ చేశారు. మేము అత్యధిక ఆదాయాన్ని దేశానికి అందిస్తున్నాం, అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము అందిస్తున్నాం. అన్ని రకాలుగా ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి మేమందరం పనిచేస్తున్నాం. అట్లాంటి మమ్మల్ని శిక్షించే అధికారం మీకెవరు ఇచ్చిండ్రు? మొట్టమొదటి అఖిలపక్షాన్ని, ఆల్ రాజకీయ పార్టీలను, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ను, సివిల్ సొసైటీస్ను పిలిచి ప్రభుత్వం సంప్రదింపులు మొదలు పెట్టాలి. బీజేపీ చరిత్రలో ఒక్కసారైనా మహిళా అధ్యక్షురాలని ఎన్నుకున్నారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మహిళల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందని చెప్పారు. మహిళా అధ్యక్షురాలి నేతృత్వంలో కాంగ్రెస్ పనిచేసిందని, తమ చిత్తశుద్ధిని బీజేపీ ప్రశ్నించడం నవ్వొస్తుందని చెప్పారు రేవంత్. నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి, భారతీయ జనతా పార్టీకి 46 సంవత్సరాలల్లా ఒక్క మహిళా అధ్యక్షురాలినైనా నియమించుకున్నారా? మహిళలకు అన్యాయం చేస్తున్నామని ఆరోపణ చేస్తే ఇక వాళ్ళని చూసి నవ్వాలనా ఏడవాలనా నాకైతే అర్థమవుతలేదు. బండి సంజయ్ గారు ఏదైనా మహిళల పక్షాన మాట్లాడాలంటే వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షురాలకు ఒక మహిళను నియమించుకొని
ఆ మహిళ ఆలోచన ఏముంది ఒక్కసారి మాట్లాడి. బండి సంజయ్ మాట్లాడేది దక్షిణాదిలో ఉన్న ఈరోజు సీట్ లీడర్ తగ్గిపోతే ఎస్సీల ప్రాతినిధ్యం తగ్గుద్ది, ఎస్టీల ప్రాతినిధ్యం తగ్గుద్ది, మహిళా ప్రాతినిధ్యం తగ్గుద్ది. ఈరోజు దక్షిణాది ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. డీలిమిటేషన్ పై కేంద్రం మొండిగా వెళ్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. చిన్న రాష్ట్రాలతో కలిపి ఉద్యమిస్తామని చెప్పారు. దక్షిణాదికి అన్యాయం జరగకుండా కేంద్రం వ్యవహరించాలని సూచించారు. మూసీ బాధితులకు న్యాయం చేస్తామన్నారు మంత్రులు. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచిస్తుందని చెప్పారు. భూభారతి తెచ్చి రేపటితో ఏడాది పూర్తవుతుందని, భూ పరిపాలనకు ఇది దిక్సూచి అని చెప్పారు. అరుదైన ఖనిజాల అన్వేషణతో రాష్ట్ర దేశ అభివృద్ధికి ఊతమిస్తుందని చెప్పారు. సమ్మెపై ఆర్టీసీ కార్మికులు మరోసారి ఆలోచించాలని సూచించారు. మూసీ నది నిర్వాసితులకు మానవీయ కోణంలో ఆలోచించి న్యాయం చేస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నది పునర్జీవంపై డిప్యూటీ సీఎంను ప్రత్యేకంగా కలిశారు మూసీ పరిధిలోని మధుపార్క్ ఏ బ్లాక్ నిర్వాసితులు. పునర్జీవ పథకంలో తమను భాగస్వాములను చేయాలని, న్యాయం చేయాలని కోరారు. ఇందుకోసం 3 ప్రతిపాదనలను రూపొందించి పరిశీలన కోసం వినతి పత్రం ఇచ్చారు. అభివృద్ధి పనులపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. నిర్వాసితుల ప్రతిపాదనలు పరిగణలోనికి తీసుకుంటామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మధుపార్క్ రిడ్జ్ ఏ బ్లాక్ నిర్వాసితుల 3 ప్రతిపాదనలను పరిశీలించి కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూ పరిపాలనకు కొత్త దిక్సూచి భూభారతి అని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చరిత్రాత్మక ఘట్టానికి రేపటితో ఏడాది పూర్తని చెప్పారు. ఏడాదిలో 5 కోట్లకు మందికి పైగా భూభారతి పోర్టల్ను సందర్శించారని చెప్పారు. 70 లక్షల మంది పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యారని, 3,80,000 మందికి పాస్బుక్లు జారీ చేశామని తెలిపారు. పాత సర్వే పద్ధతులకు స్వస్తి చెప్పి రోవర్లతో సర్వే చేయిస్తున్నామన్నారు. ప్రతి సర్వే నెంబర్కు భూధార్ ఇవ్వబోతున్నామన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అరుదైన ఖనిజాల అన్వేషణ దేశ, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఊతమిస్తుందన్నారు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ సర్కార్ అన్ని ఖనిజ వనరులను పారదర్శక వేలం ద్వారా కేటాయించే విధానాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. దీంతో 2 ఏళ్లలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. హెచ్ఐసిసిలో కేంద్ర గనుల శాఖ నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు మంత్రి. అరుదైన ఖనిజాలకు అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లతో విస్తృత విలువ ఉందని, భవిష్యత్తు అభివృద్ధికి మైనింగ్ రంగం కీలకమని చెప్పారు. Exploration of these critical minerals, which has a lot of value both in the country and internationally, will have a very big positive impact on the economic conditions of this country. So, Mines Ministry, over a period of time, both at the center and state, have taken several initiatives to become transparent in allocation of mines, especially the state of Telangana. Our Honorable Chief Minister Mr. Revanth Reddy Garu has taken the initiative of saying that all minerals should be auctioned. There is no first time applications and all. ఆర్టీసీ సమ్మెపై స్పందించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. 2 అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే కమిటీ వేసిందన్నారు. కమిటీ పూర్తి వివరాలు వచ్చిన తర్వాత కార్మికులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి. ఆర్టీసీ విలీనం, యూనియన్ అంశంపై కమిటీ వేశామన్నారు. మిగతా అంశాలు క్లియర్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి. వనపర్తి జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి వాకిడి శ్రీహరి. అమరచింత పట్టణాన్ని అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని చెప్పారు. అమరచింత మండలంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు మంత్రి. అంతకుముందు అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్స్ పంపిణీ చేశారు. గత సర్కార్ వనపర్తిని పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి జరుగుతుందన్నారు మంత్రి వాకిటి. ఆచరణ చేసి చూపిద్దామనే కాన్సెప్ట్ లో ఏది చెప్పడం లేదు. సమయం వచ్చినప్పుడు సరైన వేదిక మీద 2023 డిసెంబర్ 9 కంటే ముందు అమర్చింత ఏముండే, ఏమైంది, ఏం కోల్పోయింది, 2023 డిసెంబర్ తర్వాత అమర్చింత ఏం లబ్ధి చేకూరింది, ఎంత మార్పు వచ్చిందో నిర్భయంగా ఏ వేదిక మీద అయినా కూడా
చెప్పేటందుకు సిద్ధంగా ఉన్నామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గృహోపేషాలు కానీ లేకుంటే కళ్యాణ్లకు చదువు చెక్కులు కానీ మా అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు ఇవ్వడం కానీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్ ఇచ్చారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంలో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుందన్నారు. లీగల్ నోటీసును రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కేసీఆర్ కు పంపారు సీతక్క తరపు అడ్వకేట్ కృష్ణకుమార్. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందన్నారు మంత్రి సీతక్క. టెండర్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని నోటీసులో స్పష్టం చేశారు మంత్రి సీతక్క. రాష్ట్రంలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 3 రోజులు టెంపరేచర్స్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఉత్తర, తూర్పు, దక్షిణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే సీజనల్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసింది వాతావరణ శాఖ. ఈసారి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని ప్రకటించింది. రాష్ట్రంలో ఈసారి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం ఉంటుందని చెప్పింది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వర్షపాతంలో వ్యత్యాసం ఉంటుందని ప్రకటించింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలు, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంటుందని తెలిపింది. సెంట్రల్ జిల్లాలో కొంత మెరుగ్గానే ఉంటుందని సీజనల్ ఫోర్కాస్ట్లో ప్రకటించింది ఐఎండీ. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. ఏప్రిల్లోనే మే నెల తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఇవాళ అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బేలాలో 43.2 డిగ్రీలు, నిర్మల్ జిల్లా మామడలో 41.7 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. రానున్న 3 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర, తూర్పు, దక్షిణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. నార్మల్గా హై టెంపరేచర్లు ఉండే ఉత్తర తెలంగాణ, అలాగే తూర్పు తెలంగాణ, సౌత్ తెలంగాణలో మహబూబ్ నగర్ ప్రాంతంలోనే ప్రస్తుతం కూడా మనకి హై టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో హైయెస్ట్ టెంపరేచర్ వచ్చి మనకి నిజామాబాద్ జిల్లాలో 40.8 డిగ్రీలు, మహబూబ్ నగర్ ప్రాంతంలో 40.5 డిగ్రీలు, అట్లాగే మనకి తూర్పు తెలంగాణలో 39.5 డిగ్రీలు పైబడి మన సిటీలో కూడా 39.4 డిగ్రీలు మన సిటీ అబ్జర్వేటరీలోనూ రికార్డ్ అవ్వడం జరిగింది. ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో దాదాపు 41 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో 38 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో బయటకు వెళ్లొద్దని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టెంపరేచర్లు భారీగా నమోదవుతున్నాయి. పెరిగిన ఎండలతో జనం అవస్థలు పడుతున్నారు. అత్యధికంగా బేలాలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 5 రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉందని ప్రకటించారు అధికారులు. పెరిగిన ఉష్ణోగ్రతలతో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. అటు మంచిర్యాల జిల్లాలో కోల్డ్ బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతల పెరుగుదలకు వడగాల్పులు తోడవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అటు కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఎండల ప్రభావం కులవృత్తులపై పడింది. ఓవైపు సూర్యుడు నిప్పులు చిమ్ముతుంటే మరోవైపు నిప్పుల కొలిమి దగ్గర పనులు చేస్తున్నారు వృత్తిదారులు. ఎండలతో మధ్యాహ్నం జనం బయటకి రాలేకపోతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాలులకు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిపుణులు. భారత సంగీత శిఖరం లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే అంత్యక్రియలను అధికారిక లాంఛనాల మధ్య నిర్వహించారు. ముంబైలోని శివాజీ పార్క్ శ్మశాన వాటికలో ఆశా భోంస్లేకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే తల్లి చితికి నిప్పంటించారు. సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు, క్రీడా ప్రముఖులు నివాళులర్పించి చివరి వీడ్కోలు పలికారు. దిగ్గజ సింగర్ గానకోకిల ఆశా భోంస్లే అంత్యక్రియలు ముగిశాయి.
ముంబైలోని శివాజీ పార్క్ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది మహారాష్ట్ర ప్రభుత్వం. పోలీసులు గన్ సెల్యూట్తో గౌరవ వందనం చేశారు. అంత్యక్రియలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే సహా పలువురు మంత్రులు, రాజకీయ, పారిశ్రామిక, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. తమ అభిమాన సింగర్ ఆశా భోన్స్లేను చివరిసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో ఆమె అభిమానులు తరలివచ్చారు. ఆశా భోన్స్లే భౌతిక కాయానికి ఆశ్రు నయనాలతో నివాళులర్పించారు. కన్నీటి వీడ్కోలు మధ్య ఆమెకు నివాళులర్పించారు. ఆశా భోన్స్లేతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం తెలిపారు పలువురు. కడసారి చూపు కోసం ముంబైలోని ఆమె నివాసానికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు తరలివచ్చి నివాళులర్పించారు. భౌతికంగా ఆశా భోన్స్లే మన మధ్య లేకున్నా ఆమె పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని గుర్తు చేసుకున్నారు. ఆశా భోన్స్లే ఫ్యామిలీ మెంబర్స్ను సచిన్ టెండూల్కర్ దంపతులు ఓదార్చారు. ఆశా భోన్స్లే ఇండియన్ సినీ గాయకుల్లో ఒకరు. 8 దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో వివిధ భారతీయ భాషల్లో పాటలు పాడారు. 2 జాతీయ చలనచిత్ర అవార్డులు, 4 BFJA అవార్డులు, 18 మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 1 జీవిత సాఫల్య పురస్కారంతో సహా 9 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా 7 ఫిలింఫేర్ అవార్డులతో సహా అనేక పురస్కారాలు అందుకున్నారు ఆశా భోస్లే. మై చిత్రంతో నటిగా అరంగేట్రం చేసి తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2006లో ఆమె తన కెరీర్లో 12,000కు పైగా పాటలు రికార్డ్ చేసినట్లు లెక్కలు చెప్తున్నాయి. మొత్తంగా ప్రముఖ సింగర్ ఆశా భోన్స్లే అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. That's all for now.